వచ్చాక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి శంకర్ నాయక్, విజయశాంతిని ఖరారు చేశారు. ఒక స్థానం సిపిఐకు కేటాయించారు. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది. ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థికి అవకాశం కల్పించింది. 4 స్థానాల్లో 1 సిపిఐకి ఇచ్చింది. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది. ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థికి అవకాశం కల్పించింది. 4 స్థానాల్లో 1 సిపిఐకి కేటాయించింది. తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది. ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థికి అవకాశం కల్పించింది. 4 స్థానాల్లో 1 సిపిఐకి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల అభ్యర్థుల జాబితా ప్రకటించింది. 3 పేర్లను అధికారికంగా ప్రకటించింది. మార్చి 29లో 5 స్థానాలు ఖాళీ అవుతుండగా బీఆర్ఎస్ 1 స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. ఇంకో స్థానం మీద తర్జన భర్జనలు సాగుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే 1 స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. ఆ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేయడానికి సమావేశమైంది. చాడ వెంకటరెడ్డిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన 3లో ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, ఎస్టీ కోటాలో కేతావత్ శంకర్ నాయక్ ఉండగా మహిళా కోటాలో విజయశాంతిని ఎంపిక చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, తెలంగాణలో ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ సంబంధించిన అభ్యర్థుల పేర్లు కూడా కొద్దిసేపటి క్రితమే అధిష్టానం కూడా ఖరారు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు అద్దంకి దయాకర్ తో పాటు శంకర్ నాయక్ పేరు కూడా ప్రకటించారు. దాంతో పాటు విజయశాంతి పేరును కూడా ప్రకటించడం జరిగింది. అయితే మొత్తం 4 ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం ఇటు 1 సిపిఐ కూడా కేటాయిస్తున్నట్టు కూడా అధిష్టానం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కేసీ వేణుగోపాల్ కూడా ఈ యొక్క ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సీనియర్ నేతలు చాలా మంది తమకంటే తమకి ఎమ్మెల్సీ ఖచ్చితంగా వారికి పేర్లు కూడా ఖరారు చేస్తారని చెప్పేసి అనేక సందర్భాల్లో పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు
ఒక డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటలకి ఇటు కాంగ్రెస్ అధిష్టానం, ఇటు తెలంగాణలోని ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ సంబంధించిన అభ్యర్థులని పేర్లను కూడా ఫైనల్ చేసేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితమే ఈ సంబంధించిన పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఎస్సీతో పాటు ఒక ఎస్టీ, దాంతో పాటు ఒక మహిళ పేరును కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ సంబంధించినటువంటి అద్దంకి దయాకర్ పేరు కూడా ప్రకటించారు. అద్దంకి దయాకర్ కి గతంలోనే ఎమ్మెల్యే టికెట్ కూడా ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా దాదాపు 2014 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తోటి పనిచేస్తుంటూ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేతగా ఉన్నటువంటి అద్దంకి దయాకర్ పేరును కూడా కొద్దిసేపటి క్రితమే అధిష్టానం కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఇటు శంకర్ నాయక్ సంబంధించిన పేరును కూడా ఎస్టీ సంబంధించిన శంకర్ నాయక్ పేరు కూడా కొద్దిసేపటి క్రితం అధిష్టానం కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా శంకర్ నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పాత్ర కూడా పోషించడం జరిగింది. అనేక కార్యక్రమాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి శంకర్ నాయక్ కూడా తన పేరు కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపు ఇటు విజయశాంతి సంబంధించినటువంటి పేరు అంటే ఎవరు కూడా ఊహించలేదు, చివరి మూమెంట్ లో విజయశాంతి పేరును కూడా ప్రకటించడం జరిగింది అధిష్టానం. ఎందుకంటే మొదట్లో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమయం కావచ్చు, దాని తర్వాత పార్టీ మారి బీజేపీలో చేరడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి విజయశాంతికి గతంలోనే మాణికన్ ఠాకూర్ అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఠాకూర్ విజయశాంతికి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా తమకి ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం, అది బాధ్యత నాదని చెప్పేసి కూడా గతంలోనే ఠాకూర్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా విజయశాంతి వైపు మొగ్గుడు చూపడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయశాంతికి ఇటు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి బాధ్యతలు తీసుకున్నటువంటి వారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా వారికి మద్దతు కూడా తెలపడం జరిగింది. కాబట్టి విజయశాంతి పేరు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఖరారు కూడా చేయడం జరిగింది. ఇక సిపిఐ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ఎన్నికల సమయంలో పొత్తుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వారికి ఒక సీట్ కూడా ఇస్తామని చెప్పేసి గతంలోనే ఒప్పందం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సిపిఐకి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ లో వారికి ఒక స్థానం కూడా ఇవ్వడం జరిగింది. అందులో చాడా వెంకటరెడ్డి పేరు కూడా ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. రేపు ఉదయం సిపిఐ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఏదంటే దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. దాంతో పాటు ఇటు అనేక పోస్ట్ కూడా ఉండడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని చాలా మంది వచ్చారు. దాంతో పాటు సీనియర్ సంబంధించిన చాలా మంది నేతలు ఉన్నారు. ఖచ్చితంగా తమకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కొంతమంది సీనియర్ నేతలు చెప్పినప్పటికీ కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో అంటే పార్టీలో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు, వారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, వారికి ఉన్నటువంటి క్యాడర్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో అవన్నీ చూసిన తర్వాతనే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. నవీన్, అయితే ఇటు కాంగ్రెస్ ప్రకటించిన 4 స్థానాల్లో కూడా ఒక ఎస్సీ, ఎస్టీ, మహిళ అలాగే ఒకటి సిపిఐకి కేటాయించడం జరిగింది. అయితే ఏ విధమైన సమీకరణాల పరిగణలోకి తీసుకున్నారు? ఈ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది కాంగ్రెస్ది? అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసేటువంటి విధంగానే ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ అంటే కాంగ్రెస్ పార్టీ మొదటగా కమ్మకి ఒక సీటు, దాంతో పాటు ఓసీకి ఒక సీటు, దాంతో పాటు ఎస్సీకి ఒక సీటు ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సమావేశం, కీలకమైనటువంటి సమావేశం ఢిల్లీలో జరిగింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్కతో పాటు ఇటు కేసీ వేణుగోపాల్, ఇటు ఇంకా చాలా మందికి మల్లికార్జున్ ఖర్గే, ఈ 5 ముఖ్య నేతలు కూడా భేటీ అయ్యి ఈ ఎమ్మెల్సీ సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉంది. కాబట్టి పాత పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరున్నారో వారికి సంబంధించిన పేర్లు కూడా మొదటి ప్రియారిటీలో ఇవ్వాలి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాయిన్ అయినటువంటి వారి పేర్లను కూడా ఇవ్వాలి. వారికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, వారికి ఉన్నటువంటి క్యాడర్ సంబంధించిన విషయాలు కావచ్చు, పూర్తి స్థాయిలో అధిష్టానం ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ కొంత రాష్ట్రంలో వ్యతిరేక వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటువంటి విధంగా అంటే దళిత బంధు సంబంధించిన విషయాలు కూడా గతంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆ దళిత బంధు స్కీమ్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఆ స్కీమ్ ఇప్పుడు లేకపోవడం, దాంతో పాటు కొంతమంది ఎస్సీ సంబంధించిన వారు కావచ్చు, సామాజిక వర్గానికి సంబంధించిన వారు కావచ్చు, ఎస్టీ సంబంధించిన సామాజిక వర్గం కొంత వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్సీకి ఎస్టీకి ఇద్దరికి ఒక్కొక్క ఎమ్మెల్సీ సీట్ ఇస్తే కొత్త కాంగ్రెస్ పార్టీకి కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధిష్టానం కూడా భావించింది. కాబట్టి ఇప్పుడు వీరి ఇద్దరికి అంటే అద్దంకి దయాకర్ ఎస్సీ కోటాలో, దాంతో పాటు
కేతావత్ శంకర్ నాయక్ ఎస్టీ కోటాలో కూడా వీరికి ఈ యొక్క సీట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇటు ఇందాక చెప్పినట్టు విజయశాంతి కూడా గతంలో అనేక పార్టీలు కూడా పనిచేస్తారు. వారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, క్యాడర్ లో తన వైపు అటాక్ చేసేటువంటి విధానం కావచ్చు, గతంలో ఎన్నికల ప్రచారం వైపు ఉన్నటువంటి ఆ పరిస్థితులు కావచ్చు, ఇప్పుడున్నటువంటి తాజా రాజకీయాల పరిస్థితులు, ఇవన్నీ కూడా పరిగణన తీసుకున్న తర్వాతనే ఢిల్లీ అధిష్టానం కూడా ఈ పేర్లను ప్రకటించడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.